శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి
మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఈ సభకు మనుషులకరేయనరాదు, రసాతలంబులో వాసము సేయువారలును, స్వర్గములో నివసించువారలు భాసుర చంద్రలోకముల భాసులు వారును వచ్చి బ్రహ్మ జిజ్ఞాసను నేర్చుకుందురు. నిజంబుగా జన్మ తరించునట్లుగన్ విశ్వవిజ్ఞానదాయకమైన ఈ సభలో మనుషులొక్కరే కాదు, పాతాళవాసులు, స్వర్గలోక నివాసులు, సూర్యచంద్రాది సమస్త లోకాలలో నివసించేవారు వచ్చి కూర్చొని బ్రహ్మ జిజ్ఞాసతో నిరంతరం చర్చలు చేస్తూ ఉంటారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. లోకవాంఛల గుంది లోలత కడిచెంది, పురుగుల వలె చెడు పోవవలదు, మతాంతర వామ మార్గాల బడి బ్రహ్మభావంబు తేజంబు బాయవలదు, జ్ఞాన మహాసభాస్థానంబు విడనాడి పరధర్మముల చేరి బురియవలదు, ఈ జన్మ కాకున్న పై జన్మలో మోక్షం అందవచ్చని మోసం అందవలదు, తిరిగి ఈ జన్మ రాదు, మృతియనుడు సుడిగాలి హతమార్చు, తొదకు ఏ గడ్డి వలనో మొలచి పూలు పూచియు రాలిపోవునట్లు పోవుదురు, జీవులు ఆ రీతి పోవవలదు. స్వామి ఏం చెప్తున్నారంటే మనకి ఈ మానవ జన్మ అనేటువంటిది 84 లక్షల జడజన్మల తర్వాత ఆవిర్భవించినటువంటి మహోన్నతమైనటువంటి జన్మ. కాబట్టి మానవ జన్మ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మని ఈ జన్మలోనే మనం సార్థక్యం చేసుకోవాలి. చేసుకోకపోయినట్లయితే తిరిగి మరలా 84 లక్షల జడజన్మలు కూడా ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపమైనటువంటి సద్గురు మనకు లభించారు. కాబట్టి మనం సద్గురువును ఆశ్రయించి మహామంత్రం పొందాం. కాబట్టి ఈ మహామంత్ర సాధన ద్వారా, అదేవిధంగా జ్ఞాన సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా, అంటే త్రయీ సాధన ద్వారా మనం మానవ జన్మని ధన్యం చేసుకోవాలి. కానీ అనవసరమైనటువంటి లోకవాంఛల్లో పడి మానవ జన్మని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ విధంగా చేసుకుంటే పురుగుల్లా చెడిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అని చెప్పి స్వామి చెప్తున్నారు. అదేవిధంగా వామ మార్గాల బడి బ్రహ్మభావంబు తేజంబు బాయవలదు, అంటే అనవసరమైనటువంటి రకరకాల భ్రాంతులకు మనం లోనైనట్లయితే ఈశ్వర రసస్వరూప తేజస్సును మనం కోల్పోవలసి వస్తుంది అని చెప్పి స్వామి మనల్ని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా జ్ఞాన మహాసభాస్థానంబు విడనాడి పరధర్మముల చేరి మురియవలదు, అంటే ఏమిటి? స్వామి మనకి జ్ఞానామృతం అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అమృతాన్ని మనకు ప్రసాదించారు. మరి ఆ అమృతాన్ని మనం సేవించినట్లయితే, ఆ జ్ఞానం అనేటువంటి అమృతాన్ని మనం సేవించినట్లయితే మనం మహోన్నతమైనటువంటి శాశ్వతలుగా ఈశ్వర రసస్వరూప విరాట్ స్వరూపంలో లీనమవడం అనేటువంటి జరుగుతుంది. అంతేగాని ఏదో చిన్న చిన్న కోరిక నెరవేరలేదు, నా కష్టం నెరవేరలేదు, నా ఆపద నెరవేరలేదు అని చెప్పి స్వామి మీద పీఠం మీద అలిగి వెళ్ళిపోయినట్లయితే మనమే నష్టపోతాం. ఎన్నో లక్షల జన్మలు ఎత్తినటువంటి మానవ జన్మ మరలా తిరిగి మురిగిపోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ జన్మ కాకుండా పై జన్మలో మోక్షం అందవచ్చని మోసం అందవలదు. కాబట్టి ఈ జన్మలో కాకపోతే మళ్ళీ ఇంకో వచ్చే జన్మలో చూద్దాంలే, ఈ జన్మ అంతా కూడా ఎంజాయ్
ఎంజాయ్ చేద్దాం అనేటువంటి విధానంలో ఉన్నట్లయితే మనమే నష్టపోతాం అని చెప్పి స్వామి మనల్ని హెచ్చరిస్తున్నారు. దాన్ని ఏ విధంగా చెప్తున్నారు? తిరిగి ఈ జన్మ రాదు, మృతి అనేది సుడిగాలి హతమార్చు, తొదకు ఏ గడ్డి వలనో మొలచి. అంటే ఏంటి, మనకి ఈ జన్మ అనేది రాదు మరలా. అంచేత ఈ యొక్క వచ్చినటువంటి జన్మని మనం సద్వినియోగం చేసుకోలేకపోయినట్లయితే మరలా తిరిగి 84 లక్షల జడ జన్మలు అంటే గడ్డి మొదలుకొని అనేక రకాలైనటువంటి జీవరాశుల వరకు కూడా మొలకెత్తి పూలు పూచియు రాలిపోవున్నట్లు పోవుదురు ఆ జీవులు ఆరేతి పావవలదు. అంచేత గడ్డి పువ్వుల్లాగా గడ్డితో మొదలవుతుంది జన్మ మరలా. ఆ విధంగా రకరకాలైనటువంటి జీవరాశులుగా జన్మించి చివరికి మరలా 84 లక్షల జడ జన్మల తర్వాత మానవ జన్మ అనేటువంటిది ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇన్ని పాటలు పడకుండా ఉండాలంటే భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జన్మను మనం ఈ యొక్క జన్మలోనే మనం సద్వినియోగం చేసుకుని సద్గురువు లభించారు. కాబట్టి స్వామి చెప్పినటువంటి త్రయీ సాధన ఆచరిస్తూ మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరిస్తూ శరీరానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తిని కూడా పొంది మానవ జన్మను సార్థకం చేసుకోవాలని స్వామి చెప్పినటువంటి మాటని ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులకి నా సాష్టాంగ ప్రణామంలో, పూర్వ పీఠాధిపతులకి, అమ్మగారులకి నా సాష్టాంగ ప్రణామంలో, సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. ఈ పీఠము మానవుణ్ణి ఈశ్వరుడిగా తీర్చిదిద్దేటటువంటి జ్ఞానపీఠము. అందుకని ఈ పీఠంలో సభ్యులుగా ఉండటం అనేది మనకి స్వామి ఎంతో ఆశీర్వాదం చేసి అవకాశం కల్పించారు. అలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే ప్రతి క్షణం కూడా స్వామి ఇచ్చినటువంటి మహామంత్రము ఏదైతే మనకి నిరంతరము జ్ఞాన సాధన, మంత్ర సాధన, త్రయో సాధన, ఇవన్నీ కూడా స్వామి ఎప్పుడూ కూడా ప్రతి క్షణం మనకి చెప్తూనే ఉంటారు. ఎవరు ఎంతవరకు వాళ్ళు చేస్తున్నారు అనేది మనకి స్వామికి మాత్రమే తెలియబడుతుంది. అందుకని ప్రతి క్షణము మనల్ని మనము సరి చేసుకోవాలన్నా, మానవ జన్మని తరింపజేసుకోవాలన్నా, ముక్తికి వెళ్ళాలన్నా స్వామి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది అక్షరాల దానిని పాటించినప్పుడు, స్వామి చెప్పిన ప్రతి విషయాన్ని మనం అక్షర సత్యంగా దాన్ని ఆచరించినప్పుడు అది మనకి ఆశీర్వాదం ఫలింతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మంత్రం తీసుకున్న ప్రతి ఒక్కరూ మంత్రాన్ని లక్ష్యంలో పెట్టుకొని ప్రతి క్షణము మంత్రాన్ని మర్చిపోకుండా, గురువుని మర్చిపోకుండా మమ్మల్ని ఎప్పుడూ కూడా మీ సేవలో తరించేలాగా ఆశీర్వదించండి బాబు అని మనం స్వామిని కోరుకుంటే అది మనకి తదాస్తు అని స్వామి ఆశీర్వాదం చేస్తారు. నిరంతరం కూడా స్వామి లక్ష్యంలో ఎవరైతే ఉండి ఈ సంసార బంధాలు, బాధ్యతలు నిర్వర్తించుకుంటూ మన కర్తవ్యాన్ని మనం ముందుకు నడుపుకుంటూ పీఠం యొక్క సేవ, పీఠం యొక్క అభివృద్ధిని ఎవరైతే కోరుకుంటారో ప్రతి క్షణము మన కార్యక్రమాలని జరుపుకుంటూ మన విషయాలని మనం ముందుకు తీసుకెళ్తూ కొంత టైంని పీఠం అభివృద్ధి వైపు మనం అడుగులు వేసి ఇది నా పీఠము, ఇది నా గురువు, ఇది నన్ను నేను తెలుసుకోవాలంటే నేనేం చెయ్యాలి అంటే నేను అనే విషయాన్ని తెలుసుకొని నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి నేను ఎక్కడికి వెళతాను, నా జన్మస్థానం ఏది అని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఆ విరాట్టు నుంచి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మధ్యాకారమందగా ఏ విరాట్ నుంచైతే ఈ జన్మక రాకముందు ఆ మహా తేజస్సులో ఒక అణువుగా ఉంటూ ఆ విరాట్ నుంచి ఆనాడు తెగిపోయి అంటే ఏనాడైతే ఏ కాలంలో అయితే ఆ విరాట్ నుంచి విడివడి
ఈ సృష్టిలో అంటే ఈ భూమి మీదకి వచ్చి అనేక జన్మల దాటి మానవ జన్మగా చివరి జన్మ మానవ జన్మగా అవతరించి ఈ కాలంలో సద్గురువుని దర్శించడం అంటే సామాన్యమైనటువంటి అది మాటలు కాదు. వారు అనేక జన్మల నుంచి దాటించి మానవ జన్మని రప్పించి మానవ జన్మలో వారిని దర్శించుకునే అవకాశాన్ని కాలాన్ని ప్రసాదించారు. అటువంటి కాలం ప్రసాదించి వారిని దర్శించుకునేలా చేసి వారు మంత్రం అనేటటువంటి మహామంత్రం అంటే మహాశక్తి కలిగినటువంటిది. అలాంటి మంత్రాన్ని మనకి ప్రసాదించి ఈ మంత్రాన్ని నువ్వు స్మరించుకుంటూ సాధన చేసుకుంటూ సాహిత్యానికి వెళ్ళొచ్చు బాబు అని స్వామి మనకి వివరంగా తెలియజేశారు. మంత్రం అంటే సామాన్యం కాదు. మంత్రమే గురువు, గురువే మంత్రము. ఇది మన విధి విధానాన్ని కూడా మార్చేటటువంటి శక్తివంతమైనటువంటి మహామంత్ర స్వరూపము. అది గురు స్వరూపము. గురువు నిరంతరము కూడా నీలో ఉంటూ మంత్ర రూపంలో నీలో ఉంటూ నిన్ను కాపాడుతూ అంటే నన్నెప్పుడు ఆ మహామంత్రం ఏ నిమిషంలో అయితే నాకు ప్రసాదించారో స్వామి ఆ నిమిషం నుంచి కూడా నన్ను కాపాడుతూ భౌతికంగా వచ్చేటటువంటి ఆటుపోటులు కష్ట నష్టాలు దుఃఖాన్ని బాధని బరువుని బాధ్యతల్ని అన్నిటినీ దాటింతూ అంటే ఇది సంసారం అనేటటువంటి మహాసముద్రము. ఈ మహాసముద్రాన్ని దాటించేటటువంటి నామ సద్గురువు. ఈ సద్గురువు సామాన్యమైనటువంటి విషయంగా లేదు. అలాంటి సంసారమనే మహాసముద్రం నుంచి నన్ను దాటించు నామవై మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏ విరాట్టు నుంచి అయితే విడివడి వచ్చినటువంటి ఈ అణువు తిరిగి అదే విరాట్లో ఏకం కాపాడాలి అంటే సద్గురువు ఒక్క సాయము కావాలి. గురువు ఒక్క సాయం కావాలి. గురువు నిన్ను ఆ విధానంలో నడిపించి మాయా అనేటటువంటి ఈ భ్రాంతిని మాయింపజేసి మలీమసాన్ని తొలగించి మన గత జన్మల నుంచి వచ్చినటువంటి కర్మలన్నీ తొలగించాలి. అవన్నీ తొలగాలి అంటే ఆ రహస్యం మా కర్మలంది అంటే స్వామి యొక్క మన జన్మ రహస్యం వారి గుప్పిట్లో దాగి ఉంది. ఆ రహస్యం మా కర్మలందిడుకుంటుమి అన్నారు. అంటే మన ఒక్క జన్మ రహస్యం సద్గురువు ఒక్క గుప్పిటిలో దాగి ఉంది. మరి మనం ఆ స్థాయికి చేరుకోవాలన్నా గురువులో చేరాలన్నా ఆ గురుస్వరూపంలో ఆ ఈశ్వర తేజస్సుగా మారాలన్నా మనం ఏం చెయ్యాలి? గురువు ఒక్క సేవ చెయ్యాలి. ఏ సేవ అయినా దొరుకుద్ది మనకి. గురు సేవ దొరకటం అన్నది అందులో నిజమైనటువంటి సద్గురుమూర్తి సేవ చేసుకోవడం అన్నది అంత తేలిగ్గా సులువుగా లేదు. అలాంటి అవకాశాన్ని కాలాన్ని మనకి స్వామి ప్రసాదించారు. ఈ కాలము మనకి చాలా ఈ సేవ చేసుకునేటటువంటి అవకాశాన్ని ప్రసాదించినటువంటి కాలము. అందుకని కాలము పోవుచున్నది అంటే కాలం జరిగిపోతుంది. నిర్లక్ష్యం వహించకు, లక్ష్యంలో ఉండు. స్వామి ఏది చెప్పారో అది సాధించుకో. నువ్వు సాహిత్యానికి వెళ్తావు. నీ సేవ త్యాగము. ఎప్పుడైతే గురువుని లక్ష్యంలో పెట్టుకొని వారు ప్రసాదించినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు అనేకమైనటువంటి మహత్యాలు ఎన్నో ఉన్నాయి. మనం ఈ మాయా అనేటటువంటి మరుగులో పడి తెలుసుకోలేక ఆ నిమిషంలో అయ్యో నా స్వామి చాలా గొప్పవారు అని మరు నిమిషంలో మరుగులో పడిపోయి స్వామి ఇంత చేసింది కూడా మనం గుర్తించలేక సామాన్య విషయంగా మళ్ళీ ఈ జీవితం గడుపుతాం. కానీ మహత్తరమైనటువంటి ఒక శక్తి సంపద, జ్ఞాన సంపద
ఈ జ్ఞాన సంపదను మనకి ప్రసాదించి స్వామి మనల్ని ముక్తికి తీసుకెళ్తారు. మరి మనం ఏం చేస్తున్నామంటే చెయ్యగలిగిన అవకాశం ఉండి కూడా స్వామిని సేవించుకోలేకపోతున్నాం, స్వామికి సేవ చేయలేకపోతున్నాం, త్యాగం చేయలేకపోతున్నాం. మనం ఏ సేవ చేసినా, ఏ సేవ చేస్తే మనం ముక్తికి వెళ్తాం, ఏ సేవ చేస్తే మనం తరింతాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ప్రతి నిమిషం కూడా స్వామి మనకి ప్రసాదించినటువంటి కాలాన్ని వినియోగించుకోవాలనుకుంటే స్వామి మనకి అభౌతికంగా ప్రతిక్షణం మనల్ని ఆశీర్వాదం చేస్తూనే ఉంటారు. అలాగే వైశాఖ మాసము, కార్తీక మాసం అనే 2 పర్యాయాలు మనకి ఆశీర్వాదం చేయటానికి ప్రతిసారి వస్తున్నారు. అలాంటి ఈ పుణ్యకాలము వైశాఖ మాసము 20/5/2025 కాలంలో, ఈ పుణ్యకాలంలో స్వామి అభౌతికంగా మనకి ఆన్లైన్ పర్యటన ప్రసాదించారు. కాబట్టి ఈ ఆన్లైన్ పర్యటనలో ప్రతి ఒక్కరు కూడా స్వామిని ఆహ్వానించుకొని, స్వామి మా ఇంటికి రండి, స్వామి మా గృహానికి రండి, స్వామి మా గ్రామానికి రండి అని అందరము కూడా ముక్తకంఠంతో ఆహ్వానించుకొని స్వామి యందు భక్తి, విశ్వాసము, లక్ష్యము కలిగి వారు భౌతికంగా వచ్చారనేటటువంటి భావంతో మనం స్వామిని దర్శించుకుంటూ, స్వామిని సేవించుకుంటూ, స్వామి చెప్పినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మనం పాల్గొని, అలాగే త్రయోసాధన, జ్ఞాన సాధన, మంత్ర సాధన ఇవన్నీ కూడా స్వామి ప్రతిక్షణం మనకు చెప్తున్నారు. ఎందుకని? మనలో ఉండేటటువంటి కర్మదోషాలన్నీ నశింపజేయటానికి, వాటిని నివారించటానికి, వాటిని మాయింపజేయటానికి వారు ఎంతో కృషి, ఎంతో సాధన, జ్ఞాన సాధన, జ్ఞాన సంపత్తి మనకు ప్రసాదిస్తారు. ఆ ఈశ్వర సంపత్తిని పొందే విధానంలో మనం ప్రతిక్షణం కూడా మనం వారు చెప్పినటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ, అలాగే పుణ్య కార్యక్రమాలు స్వామి ఒక యజ్ఞం తలపెట్టారు. ఏది? చిన్న సంకల్పము పెద్ద ఆశీర్వాదము. ఈ చిన్న సంకల్పము పెద్ద ఆశీర్వాదం చిన్నగా మనం సంకల్పించుకొని ఇది నా పని, ఈ సంకల్పాన్ని స్వామి యజ్ఞంగా భావించారు, ఇది నాకు ప్రసాదించారు, ఇది నాకు అంది వచ్చినటువంటి అవకాశము, ఈ అవకాశం నాకు కల్పించండి స్వామి అని ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద ఆశీర్వాదం పొందొచ్చు. ఆ ఆశీర్వాదం యొక్క ఫలితము, పరమార్థము మనకి అనుభవంలో తెలియబడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్వామి యొక్క లక్ష్యంలో ఉంటూ, స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ, ప్రతి ఒక్కరు కూడా స్వామి చెప్పినటువంటి విధానంలో నడవాలని, స్వామి యొక్క ఆశీర్వాదానికి పాత్రులై ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్యకాలంలో స్వామిని దర్శించుకొని తరించాలని, ప్రతి ఒక్కరిని కూడా స్వామి తరింపజేస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సద్గురువర్యులకి నేను సాష్టాంగ ప్రణామంలో తెలుపుకుంటూ, అలాగే ఈ జగ్గంపేట డివిజన్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలకి, సభ్యులకి కూడా నేను కృతజ్ఞతాభావం తెలుపుకుంటూ, అందరినీ ఈ కార్యక్రమాలు ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉండాలని, ఈ కార్యక్రమంలో ఎప్పుడూ వారు పాల్గొని స్వామి యొక్క ఆశీర్వాదం పొందాలని సభ్యులని, కార్యకర్తలని అందరినీ కూడా నేను సవనీయంగా కోరుకుంటూ, మనకి స్వామి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని, ఈ సేవ నిరంతరం కూడా మనకి కొనసాగి స్వామి యొక్క లక్ష్యంలో అందరూ ప్రయాణించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురువర్యులకి నేను సాష్టాంగ ప్రమాణంలో తెలుపుకుంటూ, ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. 2025 సంవత్సరము మే 20వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రాజపుడి, మల్లిసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం,
కలవచెర్ల, జె. తిమ్మాపురం, కాట్రాలుపల్లి, ఎర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క మూల సిద్ధాంతము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. ఈ తత్వంలో మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తూ మానవాళి మధ్య మానవత్వం ద్వారా ఈశ్వరత్వాన్ని పొంది తరించే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో ఎన్నో మత ధర్మాలు వారి వారి యొక్క ఆధ్యాత్మిక విషయాలతో సంస్కరించి మానవాళిలో మానవత్వాన్ని మేలుకొల్పి వారి యొక్క జీవన తత్వంలో మానవత్వం ద్వారా ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి అనేక విషయాలు తత్వరూపంలో ఆయా తాత్వికులు, జ్ఞానులు, సద్గురువర్యులు ప్రబోధిస్తూ, ప్రసాదిస్తూ, తరింపజేస్తూ మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని తొలగించి మనలో ఈశ్వరత్వాన్ని మానవత్వం రూపంగా మేలుకొల్పి మన యొక్క జీవన తత్వంలో ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకుని జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞానులు, యోగులు, తాత్వికులు మనకు ప్రబోధిస్తున్నారు. మన ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా విషయాలన్నీ కూడా మనం సంస్కరించుకుని సమన్వయపరుచుకుని మనలో ఈశ్వరత్వాన్ని మేలుకొల్పే తాత్విక జ్ఞాన శక్తిని మనలో వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఉన్న దైవత్వాన్ని మనం దర్శించేటువంటి జ్ఞాన చక్షువులు మనలో ఏర్పడతాయి. ఆ యొక్క విధంగా మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో మనలో భ్రాంతి ఆవహించి ఆ భ్రాంతి తత్వం మనలో నీ మతం గొప్ప, నీవు గొప్ప అనేటువంటి ఒక భావన కలిగిస్తుంది. మరొక విధానంలో ఆ మతాన్ని దూషించి ద్వేషించేటువంటి అహంకార భావాలు మనలో కలిగిస్తూ మనలో ఈ ఆధ్యాత్మిక భావన లేకుండా, సమన్వయ భావన లేకుండా మన యొక్క మనస్సుని ఒక కాలుష్యమైనటువంటి విధానంగా మనలో ఒక విషపూరితమైనటువంటి బీజాలు ఏర్పడేటువంటి పరిస్థితులు మన మనసులో ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మనం ఆ భ్రాంతి యొక్క విషయం చేత మనలో విషపూరితమైనటువంటి బీజాలు ఏర్పడి మనం నా మతమే గొప్ప, నేనే గొప్ప అనేటువంటి ఒక అహంకార భావం మనలో ప్రవేశించి భ్రాంతి తత్వం ద్వారా ఎదుటి మతం వారిని ద్వేషించి దూషించి వారి మతాన్ని కించపరిచేటువంటి దిశగా మనలో మానసిక కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా మనలో అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మన మనసులో ఏర్పడి అది అలజడిగా, ఆందోళనతో, అశాంతిగా, అసహనంగా మారి ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మనలో ఏర్పడడం చేత ఎదుటివారితో మనం వైరానికి దిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తద్వారా ఆ ద్వేషము, వైరము, హింస ఇవన్నీ కలిపి మనం మానసికంగా, శారీరకంగా మనని ఎంతో అల్లకల్లోలం చేసి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఇరువురి మధ్య ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనకు ఒక దూషణ, ఒక భావోద్వేగపూరితమైనటువంటి అంశాలు మన మనస్సుని అల్లకల్లోలం చేసి అది మతాల రూపంలో లేదా మన వ్యక్తిత్వం రూపంలో లేదా మన యొక్క జీవన విధానంపై
కలిగేటువంటి అనేక అంశాలపై ఆ యొక్క దూషణ మనలో ఒక తీవ్ర మనస్తాపాన్ని కలిగించి మన దైనందిన జీవన విధానాన్ని ప్రభావితం చేసి మనలో ఒక విధమైనటువంటి కోపోద్రిక్తమైనటువంటి ఒక విధమైనటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి అశాంతి అసహనం ఏర్పడి మనం నష్టపోతూ ఎదుటి వారిని నష్టపరుస్తూ మన జీవన విధానం మన అల్లకల్లోలం చేసుకోవటం జరుగుతుంది. ఈ భ్రాంతి తత్వం యొక్క విషయాన్ని మనం గ్రహించి విశ్లేషించుకుని ఆ భ్రాంతి మన మనసుని మనం పరీక్షిస్తుంది. మన ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగిస్తున్న తరుణంలో భ్రాంతి మనలో అలజడి ఈ రూపంగా సృష్టించి మనను మన మానసిక వ్యవస్థను వక్రీకరిస్తుంది అనేటువంటి భావన మనలో ఏదైతే ఉందో అది మనం విశ్లేషించుకుని గ్రహించగలుగుతామో అప్పుడు మనం ఆ భ్రాంతి తత్వాన్ని విడనాడి మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అన్ని మత ధర్మాల్లో సమన్వయం పరుచుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వం మేలుకొల్పబడి మన యొక్క దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మన అందరిలో కూడా పరమత్త సహనం మనలో ఏర్పడుతుంది, సమైక్యత ఏర్పడుతుంది, సమభావం ఏర్పడుతుంది, సహోదర భావం ఏర్పడుతుంది. మన యొక్క జీవన విధానంలో ఒక చక్కని ఆధ్యాత్మిక బాట మనందరిలో ఏర్పడుతుంది. తద్వారా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మ మనందరం కూడా సార్థక్యం చేసుకుని ఒక పవిత్రత మనలో సమకూర్చుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆ పవిత్రత ఏదైతే ఉందో అదే మనలో ఉండేటువంటి దైవత్వము, అదే మనలో ఉండేటువంటి మానవత్వము. కాబట్టి మనం మానవత్వపు విలువ ఈనాటి సమాజంలో మనం ఆచరించేటువంటి దిశగా మన మానసిక విధానంలో ఆధ్యాత్మిక భావనలతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వం మానవత్వపు విలువలతో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి శక్తి మనలో ఏర్పడుతుంది. అంచేత ఆ మానవత్వపు విలువలు అంతరించిపోవడం చేతే మనందరి మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయి, అవరోధాలు ఏర్పడుతున్నాయి, అవి ఉద్రేకంగా మారుతున్నాయి, అది ద్వేషాలు వైరాన్ని సృష్టిస్తున్నాయి. తద్వారా హింసావాదం, తీవ్రవాదం, ఉగ్రవాదం అనేక వాదాలుగా విడిపోయి చివరికి మానవాళి తీవ్రమైనటువంటి సంక్షోభంలో హింసాత్మకమైనటువంటి వాతావరణాలు మనలో కలుగుతున్నాయి. మరి మనకు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తితో మనం విశ్లేషించుకున్నట్లయితే మనం ఎందుకు ఈ రక్తపాతాన్ని సృష్టించుకుంటున్నాం, ఈ హింసావాదాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నాం అనే విషయంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా అది ప్రతి మతం కూడా ఒక మంచిని ఆధ్యాత్మిక భావనతో మానవత్వాన్ని ప్రబోధిస్తున్నాయి అనేటువంటి విషయం మనం గ్రహించి మనం వాటికి అనుగుణ్యంగా మనం నడుచుకోవాలి. ఈ రక్తపాతాన్ని, హింసావాదాన్ని, ఈ తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని మనం తొలగించుకొని మన మనసులో మానవుడు మానవత్వంతో ఈశ్వరత్వంగా పరిణామం చెందేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించాలి అనేటువంటి భావన మన అందరిలో ఏర్పరచుకోగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో ఆ యొక్క భావనతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనందరిలో ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి విషయం మనందరి ఈ సందర్భంగా విశ్లేషించుకున్నప్పుడు మనకు తెలియబడుతుంది. అహం బ్రహ్మస్మి అని చెప్పి మన వేదవాంగ్మయంలో చెప్పబడుతుంది. అంటే నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. అంటే ఎవరు బ్రహ్మస్వరూపిగా కాబడ్డారు అన్నప్పుడు ఆ జీవాత్మలో ఉండేటువంటి ఆ మానవత్వం ఈశ్వరత్వంగా పరిణామం చెందడం చేత నేను అనేటువంటి విషయం బ్రహ్మస్వరూపిగా అంటే దైవత్వ స్వరూపిగా ఉంది అనేటువంటి విషయం మనం వ్యక్తం కాబడుతుంది, తెలియబడుతుంది. మరి మన యొక్క మేధాశక్తిని ఆ యొక్క రూపంగా విశ్లేషించుకుని మనం మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక భావనతో మనం ఆ యొక్క విషయాలు గ్రహించి మన ఆచార వ్యవహారాలను మానవత్వపు విలువలతో అనుసరిస్తూ ఆచరిస్తూ మనం ప్రయాణం సాగించినట్లయితే మనలో ఆ మానవత్వం యొక్క ఈశ్వరత్వం యొక్క పరిణామం మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం అన్ని మత ధర్మాల్లో చెప్పబడుతున్నప్పటికీ మనం ఆచరణలో వచ్చేసరికి
నా మతం గొప్ప, నేను గొప్ప, నా ధర్మం గొప్ప అనేటువంటి ఏదైతే ఒక భ్రాంతి భావం మనలో ప్రవేశించి మన ఆయా ఉద్రేకాలు కలిగిస్తున్నప్పుడు మన మనస్సు బలహీనపడిపోయి ఆ భ్రాంతి భావాల వైపుగా ప్రయాణం సాగించడం చేత మనలో ఈశ్వరత్వం మరుగున పడిపోతుంది. తద్వారా మానవత్వపు విలువలు మనందరిలో కూడా అంతరించిపోవడం చేత సమాజంలో హింసాత్మక వాతావరణం ఏర్పడి తీవ్ర సంక్షోభాలు సృష్టించుకొని మనం అంతా కూడా ఆ పవిత్రమైనటువంటి ఆ భగవత్ ప్రసాదితమైనటువంటి మానవ జన్మను మనం వ్యర్థం చేసుకుంటున్నాం. మనం ఆ జన్మ యొక్క విశిష్టతను మనం పొందలేకపోతున్నాం. ఈ యొక్క జన్మ అంతరించిపోయినట్లయితే మళ్ళీ మరొక జన్మలో పునర్జన్మలో మరొక రూపంలో మనం ఒక మంచి స్వరూపంగా మనం ప్రయాణం సాగిద్దామంటే సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మను మానవత్వపు విలువలతో సార్థక్యం చేసుకోవడమే పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భావనగా మనం గ్రహించి మనం తరించడానికి మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు ఆ మత ధర్మం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు మన తోటి వారికి గ్రహించి తరించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. కాబట్టి మనం భగవంతుడి ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మను ఈ కాలంలో మనం సార్థక్యం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరొక జన్మ ఉంది, పునర్జన్మ ఉంది. ఆ కాలంలో మనం ఇక్కడ చేసినటువంటి తప్పులను సవరించుకొని మరొక జన్మలో ఆ పునర్జన్మలో మనం ఆ తప్పులను సవరించుకున్నాం అనేటువంటి భావన మనలో విడనాడి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ జన్మను మనం మానవత్వపు విలువలతో సార్థక్యం చేసుకోగలిగినప్పుడు మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి తెలియబడుతుంది. ఆ తెలియబడేటువంటి ఆ శక్తి ఆ ఈశ్వర నిర్మాణంలో ఈ సృష్టిగా ఉండేటువంటి ఆసక్తి రెండూ ఒక్కటిగా తెలియబడుతున్నాయి. కాబట్టి ఆ పరలోక జీవితమే శాశ్వతం ఎల్లవారికి, ఏ లోపములుండబోవు అచ్చట, తన లోపలనున్న యథార్థ వస్తువే కాపుర ముందు అచ్చట. అంటే తన లోపల ఏదైతే ఆ దైవత్వ స్వరూపమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదియే ఈ సృష్టి నిర్మాణంలో ఉన్నటువంటి ఆ శక్తి. ఈ రెండూ ఒకటే, అదియే ఈశ్వరత్వం, అదియే భగవతత్వము. కాబట్టి దీపాన్ని బోలి వెలుగు ఉన్నట్లుగా తనలో ఉన్న తన తేజస్సు ఆ ఈశ్వర తేజస్సును పోలి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం యథార్థాన్ని మనం గ్రహించగలిగినట్లయితే మనలోనే ఆ దైవత్వం నిండి ఉన్నది. అది భౌతికవాదంలో అది మానవత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మానవత్వం ద్వారా మనలో ఈశ్వరత్వాన్ని గ్రహించగలిగేటువంటి అవకాశం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనకు ప్రసాదింపబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రబోధించి ప్రసాదించి తరింపజేసేటువంటి సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో మనం వారిని ఆశ్రయించి మనం ప్రయాణం సాగించినట్లయితే మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం ద్వారా మానవత్వపు విలువలు మనలో ఏర్పడి మన యొక్క దినచర్య సుఖవంతం కాబడుతూ భ్రాంతి తత్వాలను విడనాడుతూ ఈశ్వరత్వం వైపు మానవత్వం ద్వారా మనం ప్రయాణం సాగిస్తూ తాత్విక జ్ఞానం ద్వారా మనలో వచ్చేటువంటి కలుషిత భావాలను నివారించుకుంటూ ఉద్రేకపూరితమైనటువంటి భావాలను అరిషడ్ వర్గాల రూపంలో వచ్చినటువంటి ఉద్రేకపూరితమైనటువంటి భావాలను మనం తొలగించుకుంటూ మన యొక్క దినచర్య సుఖవంతం కాబడేటువంటి దిశగా మన యొక్క ధర్మాన్ని అనుసరించి మనం ప్రయాణం సాగించినట్లయితే అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి విషయం ఈశ్వరత్వము ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అందుచేత మతములన్నీ పోవు, మతవాదములు పోవు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి విద్యలన్నీ పోవు, విజ్ఞానములు పోవు, విజ్ఞాన దీక్షయే వెలయగలదు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక బాటే మన యొక్క దైనందిన జీవన విధానానికి ఒక దశ దిశ నిర్దేశించేటువంటి దిక్సూచిగా మనకు తెలియబడుతుంది. ఈ యొక్క విషయాల్ని మన అవగాహన చేసుకొని మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొని మనం మనుగడ సాగించగలిగినప్పుడు మనలో తాత్విక ఆలోచనలు ఏర్పడి ఆ తాత్విక ఆలోచనలు మానసిక ఉద్రేకాలను తొలగించి మనలో ఉండేటువంటి అశాంతి, అలజడి, ఆందోళన, ఒత్తిడిని నివారిస్తూ మనం
దైనందిన జీవన విధానంలో ఒక శాంతి తాత్వికమైనటువంటి ఆలోచన శక్తిని పొంది మన యొక్క దినచర్యలో సుఖవంతం కాబడేటువంటి స్థితిగా మనం ప్రయాణం సాగిస్తూ సంక్షోభాలను నివారించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ తాపత్రయాలకు అనుగుణ్యంగా మన యొక్క జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటూ మన యొక్క దినచర్య సుఖవంతం కాబడేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించేటువంటి అవకాశం మనం ఆశ్రయించినటువంటి తాత్విక జ్ఞానము ద్వారా మనకు పొందగలిగేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మన యొక్క దినచర్యను ఆ యొక్క ఆధ్యాత్మిక తాత్విక దిక్సూచిని ఆధారంగా చేసుకుని మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా మనలో మానవత్వపు విలువలతో మన యొక్క మనుగడ మనం సాగించగలిగినట్లయితే అంత్య పరిణామం ఈశ్వరత్వంగా ఉందనేటువంటి యథార్థం మనం గ్రహించి ధరించేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము ఒక నేత్రంగాను, సామాజిక సేవా నేత్రము మరొక నేత్రంగాను మనం రెండు నేత్రాలుగా భావించి మన మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవితం యొక్క అర్థము పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఆ యొక్క ఈశ్వరత్వాన్ని ధరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ మొక్కలలో భగవంతుడిని ఆ సద్గురువుని దర్శించేటువంటి సామాజిక స్ఫూర్తి ఏర్పరచుకోవడం ద్వారా మన ప్రకృతిని మనం పరిరక్షించుకొని చక్కని జీవితాన్ని మనము మన తోటి జీవరాశులు మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని ఈ సందర్భంగా మనం ఆ సద్గురువారి యొక్క ఆజ్ఞగా ప్రతి ఒక్కరూ స్వీకరించి వారి యొక్క ఆదేశాలకు అనుగుణ్యంగా మనం 3 మొక్కలు ఈ వర్షాకాలంలో మనం నాటి ఆ యొక్క సద్గురువర్యుల యొక్క కృపకు భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించే అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరుచుకోవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల పర్యటనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదాన్ని ఉదకాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో మే 20వ తేదీ మంగళవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజపూడి, మల్లెసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచర్ల, జేతిమ్మాపురం, కాట్రౌలపల్లి, ఎర్రంపాలెం, మల్లేపల్లి, తూర్పుపాకల, సీతారాంపురం, జగ్గంపేట, బూరుగుపూడి, సూరంపాలెం, తాళ్ళూరు, ఉలిమేశ్వరం, శ్రీరంగపట్నం, నరేంద్రపట్నం, పిఠాపురం, సిరువాడ, గండేపల్లి, కాజులూరు, కుమారపురం, తాటిపర్తి, రామచంద్రాపురం, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో ప్రకటించడం జరిగింది. మరి వారి యొక్క స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపద ఎప్పుడూ కూడా వారి యొక్క జ్ఞాన చైతన్య సదస్సుల ద్వారా మనకి ప్రతి గురువారం సభలోనూ, అదేవిధంగా కార్తీక మాసం, వైశాఖ మాసం
ఇంకా ఉగాది, ఇంకా మహాసభలు, ఇటువంటి సభల్లో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా కూడా మన యొక్క నైతిక విధానం, సమాజంలో ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు చెప్పాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటి అనేక రహస్యాలన్నీ కూడా మనకు తెలియచేస్తారు. అటువంటి రహస్యాల్లో ఒక రహస్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధనం కన్నా కూడా ధర్మమే గొప్పది అని చెప్పి స్వామి మనకి అనేక సందర్భాల్లో వివరించడం జరిగిందండి. మరి ధనం అనేటువంటిది మనంతా కూడా పోగు చేసి పిల్లలకి ఇస్తాం. మరి ఆ ఇచ్చినటువంటి ధనం పిల్లలు దాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా పిల్లల్ని కూడా మనం పెద్ద పెద్ద చదువులు చదివించి, ఉన్నత చదువులు చదివించి ఇతర దేశాలకి గట్టా పంపిస్తుంటాం. సో వారు సంపాదించినటువంటి సంపాదన కూడా మళ్ళా వారు నిలబెట్టుకునే విధంగాను, ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి విధానంలో కూడా చేస్తున్నారా లేదా అనేటువంటి తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంచేతే స్వామి ఎప్పుడు కూడా ధనం కన్నా ధర్మం చాలా గొప్పది అని చెప్పి మనకి స్వామి ఉపదేశించడం జరుగుతుంది. మరి మన మహామంత్రాన్ని కూడా మనం ధర్మం అని మనం ప్రబోధిస్తున్నాం. స్వామి దగ్గర మనం ధర్మం తీసుకున్నామా, స్వామి దగ్గర మీరు ధర్మం తీసుకున్నారా అని చెప్పి మనం అడుగుతుంటాం. అంటే ఆ ధర్మం అనేటువంటిది మన వెంట ఉంది అంటే మనకి మన కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి రక్షణ అన్నమాట. అంచేత ఆ ధనం కన్నా కూడా ధర్మమే చాలా శాశ్వతమైనటువంటి విషయాన్ని ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. మరి మనం సంతానానికి వందల వేల లక్షల రూపాయలు లేదా కోట్లాది రూపాయలు అందించి ఉండవచ్చు, కానీ ఆ ధనం వారికి నిజమైనటువంటి శ్రేయస్సును కలిగించదు. నీ సంపాదనకు నిజమైనటువంటి విలువ రావాలంటే దానితో పాటు ధర్మం అనేటువంటి బీజాన్ని కూడా వారిలో నాటాలి. ఇంటి యజమానిగా బ్రహ్మ ముహూర్తం నుండి కొన్ని ధర్మ సూత్రాలను మనం స్వయంగా ఆచరించి, ఆ మనం ఆచరించినటువంటి ఆ ధర్మ సూత్రాలని మన పిల్లలకు కూడా తెలియచేయాలి. ఆ యొక్క సద్గురువులు ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు మన స్వామి మనకి ప్రబోధించినటువంటి జ్ఞాన సంపద, సంస్కార సంపద, ఇవి పిల్లలకి జీవితం పొడుగునా కూడా ఎంతో సహాయపడతాయి. ఆ జ్ఞాన సంపద, సంస్కార సంపద అనేటువంటిది లేకపోయినట్లయితే ఎంత ధన సంపద ఉన్నప్పటికీ కూడా అది వృధా అయిపోతుందన్నమాట. అంచేత ఆ ధన సంపదని మనం మహోన్నతమైనటువంటి విధానంలో మనం నడిపించుకోవాలి అంటే జ్ఞాన సంపద, సంస్కార సంపద అది అవసరం. ఆ జ్ఞాన సంపదని, సంస్కార సంపదని కూడా మనం సద్గురువుల నుండి మనం పొందుతున్నాం. ఆ సమయంలో నీవు సేవ కోరినా నీవు నన్ను కన్నావు అంతే, నీకు మేమేమి చేయాలి అని ప్రశ్నించేటటువంటి స్థితి వస్తుందండి. అంటే ఏమిటి, మనం బ్రహ్మాండంగా పెంచేస్తాం, బ్రహ్మాండంగా డబ్బు ఇచ్చేస్తుంటాం, భూములు ఇచ్చేస్తుంటాం, బంగారాలు ఇచ్చేస్తుంటాం. సో అన్నీ ఇచ్చేసిన తర్వాత వాడికి ఆ డబ్బు యొక్క విలువ మాత్రమే తెలుస్తుంది, కానీ ధర్మం యొక్క విలువ తెలియదు. మరి ఆ తుది శ్వాస విడిచేటటువంటి సమయంలోనూ, వృద్ధాప్యంలోనూ కూడా మనం ఏదైనా సరే మన సేవలు కోరుకున్నట్లయితే నువ్వు నన్ను కన్నావు కానీ నేను మీకు ఎందుకు చేయాలి, సేవ చేయాలి అనేటువంటి ప్రశ్నించేటటువంటి స్థితి వస్తుందండి. అదే ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి పిల్లలు ఉన్నట్లయితే, ఓహో స్వామి నాకు ఈ ధర్మ మార్గం నేర్పారు కదా, సో ఈ ధర్మ మార్గం ద్వారా తల్లిదండ్రుల్ని మనం చూసుకోవాలి, అదేవిధంగా అత్తమామల్ని మనం చూసుకోవాలి, కుటుంబ సభ్యులందు గౌరవంతో ఉండాలి అనేటువంటి ఈ నైతిక విలువలన్నీ కూడా మనకి అలవడతాయి. అంచేత ఆ ధర్మం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం విడిచిపెట్టకూడదు. అంచేత వారిలో ధర్మం, భక్తి, సేవాభావం ఇవన్నీ కూడా మనం నాటగలిగినట్లయితే నాన్నగారు, అమ్మ మీరే మా దైవం, మా యొక్క దారి దీపం మీరే అని చెప్పి వాళ్ళు మనసారా చెప్పగలుగుతారు, మనల్ని కంటికి రెప్పలాగా కాపాడగలుగుతారు. అందుకే మనమంతా కూడా మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది ధనం ఇవ్వాలి, ఇవ్వద్దని చెప్పట్లేదు, ధనం ఇవ్వాలి, కానీ దానికన్నా ముందుగా ధర్మాన్ని కూడా మనం ఇప్పించాలంటే మహామంత్రం అనేటువంటిది మన పిల్లలకి ఇప్పించి, ఆ మహామంత్రం అనేటువంటి ధర్మ మార్గంలో మనం నడిపించి వారికి కూడా త్రయీ సాధన అనేటువంటిది అలవాటు చేసి, ఆ మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటిది మనం ఎప్పుడైతే అలవాటు చేసామో వాళ్ళకి ఆ ధర్మ మార్గం అనేటువంటిది తెలియబడుతుంది. అంచేత ఆచరణాత్మకమైనటువంటి జీవన పాఠాలని మనకి ఈ యొక్క ధర్మ మార్గం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇదే మనకి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదంగా మనకి మారుతుంది. అంచేత
ఆ మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మనకు ప్రసాదించేది ఏమిటి అంటే త్రయీ సాధన. అంచేత మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటిది మన సద్గురువుల ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి మనం నేర్చుకున్నటువంటిది మన పిల్లలకి, మన పిల్లలకి ఆ విధంగా నేర్పినట్లయితే వాళ్ళు ఎంత ధనం సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, అత్తమామలను ఏ విధంగా చూసుకోవాలి, సమాజంలో నైతిక విలువలతో ఏ విధంగా మసులుకోవాలి, ఆడపిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఇదంతా కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా స్వామి ప్రబోధించినటువంటి ఈ ధర్మ మార్గాన్ని ధనం కన్నా కూడా ధర్మమే చాలా గొప్ప అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి. మే 20వ తేదీ మంగళవారం నాడు స్వామి మహోన్నతమైనటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజపూడి గ్రామంలో స్వామివారిని వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి చిన్నతల్లి, కుమారుడు ప్రకాష్, కోడలు భారతి, ఉమామహేశ్వరి, ఉషాకిరణ్, ఉమా జస్వంత్, పెద్ద కుమార్తె ఉమామహేశ్వరి, వీరబాబు, మనోజ్, ఆదిత్య, చిన్న కుమార్తె ఉమామహేశ్వరి, వాసు, మోక్షిత, ఉమా ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి చిన్నతల్లి దంపతులు మరియు వారి కుమారుడు ప్రకాష్, కోడలు భారతి, ఉమామహేశ్వరి, ఉషాకిరణ్, ఉమా జస్వంత్, పెద్ద ఉమామహేశ్వరి, వీరబాబు, మనోజు, ఆదిత్య, చిన్న ఉమామహేశ్వరి, వాసు, మోక్షిత, ఉమా ఆదిత్య మరియు వారందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి 2వ కుటుంబం శ్రీ రేఖా అప్పలరాజు, శ్రీమతి గంగాదేవి దంపతులు, కుమారుడు రామనోకరాజు, కోడలు మహాలక్ష్మి, మనవరాలు ఉమామహేశ్వరి, ఉమాభారతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ రేఖా అప్పలరాజు, శ్రీమతి గంగాదేవి దంపతులు, కుమారుడు రామనోకరాజు, కోడలు మహాలక్ష్మి, మనవలు ఉమామహేశ్వరి, ఉమాభారతి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం 3వ కుటుంబం సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరాం కుటుంబం అందరూ కలిసి ఉండాలని స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరాం కుటుంబం అందరూ కూడా కలిసి ఉండే విధంగా స్వామివారి యొక్క ఆశీస్సులు కోరుతూ స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ రేఖ నాగరాజు మరియు వారి భార్య సోమయ్యమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు సత్యవేణి, సుబ్బలక్ష్మి, అమ్మాణి, సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ నాగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 10 కుటుంబాల వారు కూడా శ్రీ చీకల సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పటాని జియ్యారావు గారు, అప్పలకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యలమంచిలి అప్పలరాజు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కిలాని దేవుడు గారు, శ్రీమతి అమ్మాజీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రపు సోమరాజు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నంగన సుబ్బారావు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా రాంబాబు గారు, శ్రీమతి సత్యవతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొల్లు శ్రీను గారు, శ్రీమతి ఉమామహేశ్వరి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బర్రి అప్పారావు గారు, శ్రీమతి మాధవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొటాని నాగమణి గారు, వారి తమ్ముడు పైలా వీర నారాయణ గారికి వివాహం త్వరగా జరగాలని మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా 10 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చీకల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పటాని జియ్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ యలమంచిలి అప్పలరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కిలాని దేవుడు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుర్రపు సోమరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నంగన సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రేఖా రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొల్లు శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బర్రి అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొటాని నాగమణి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నంగన పెదరాజు అబ్బాయి
పెద సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సూర్యారావు సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సత్యబాబు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన శ్రీనివాసరావు అచ్చావతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన వెంకటరమణ దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన గోవిందు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని పెదవీరబాబు అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని చినవీరబాబు కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని అప్పలరాజు ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, మత్తల రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖా లక్ష్మణరావు వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖా గంగరాజు రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, కొండల అప్పలరాజు కళావతి మరియు వారి కుటుంబ సభ్యులు, చేకల రమేష్ మేఘన మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖ భాస్కర్ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన వీర్రాజు వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పల్లా దుర్గాప్రసాద్ ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రాజపూడి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి చిన్నతల్లి దంపతులు, కుమారుడు ప్రకాష్, కోడలు భారతి, ఉమామహేశ్వరి, ఉషాకిరణ్, ఉమా జస్వంత్, పెద్ద ఉమామహేశ్వరి, వీరబాబు, మనోజు, ఆదిత్య, చిన్న ఉమామహేశ్వరి, వాసు, మోక్షిత, ఉమా ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ రేఖ అప్పలరాజు, గంగాదేవి, కుమారుడు రామనోకరాజు, కోడలు మహాలక్ష్మి, మనవరాలు ఉమామహేశ్వరి, ఉమాభారతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం మూడవ కుటుంబం శ్రీ సిరిసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ కుటుంబం అందరూ కలిసి ఉండాలని స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. ఏ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామివారిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రేఖ నాగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ చేకల సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పటాని జియ్యారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ యలమంచిలి అప్పలరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కిలాని దేవుడు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుర్రపు సోమరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నంగన సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రేఖ రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొల్లు శ్రేణు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బర్రి అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొటాని నాగమణి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రాజపూడి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లిసాల నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మొదటి కుటుంబం రాళ్లపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం బళ్ళ విష్ణు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, మూడవ కుటుంబం శ్రీ గేసాల గంగరాజు, శ్రీమతి గౌరీ మరియు వారి కుటుంబ సభ్యులు, నాలుగవ కుటుంబం శ్రీ అత్తులూరి శేషావతారం, శ్రీమతి సత్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 4 కుటుంబం వాళ్ళ వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రాళ్లపల్లి నాగేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బల్లా విష్ణు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గేసాల గంగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అత్తులూరి శేషావతారం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చంద్రగిరి దుర్గారావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చంద్రగిరి దుర్గారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తొట్టిపూడి సత్యబాబు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, మింది రాంబాబు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, రాయి రాజు, శ్రీమతి ఈశ్వరుడు కుటుంబ సభ్యులు, బళ్ళ అర్జునుడు, శ్రీమతి నాగరత్నం కుటుంబ సభ్యులు, కనవరెడ్డి శ్రీనివాసరావు, రామలీల మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా మల్లిసాల నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రాళ్లపల్లి నాగేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, బళ్ళా విష్ణు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గేసాల గంగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అత్తులూరి శేషావతారం గారికి, వారి కుటుంబ సభ్యులకి, చంద్రగిరి దుర్గారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది మల్లిసాల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బావాజీపేట గ్రామం నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ గొంతిన శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి, ఉషాకిరణ్, జ్యోత్స్న, శ్రీవీర విజయలక్ష్మి, సత్యనారాయణ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గొంతిన శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి దంపతులు, ఉషాకిరణ్, జ్యోత్స్న, శ్రీవీర విజయలక్ష్మి, సత్యనారాయణ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్న రెండవ కుటుంబం శ్రీ గొంతెన దుర్గారావు, నాగలక్ష్మి,
శివసంధ్యారాణి రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ గొంతెన దుర్గారావు, నాగలక్ష్మి, శివసంధ్యారాణి రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం మూడవ కుటుంబం స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ దాసరి చిన్న నాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి, కుమారుడు ఆది మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దాసరి చిన్న నాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి దంపతులు, కుమారుడు ఆది మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అదేవిధంగా స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్న నాలుగో కుటుంబం వీరోతి త్రిమూర్తులు, దుర్గాభవాని, గంగాధర్, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వీరోతి త్రిమూర్తులు, దుర్గాభవాని, గంగాధర్, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం ఐదవ కుటుంబం శ్రీ దాసరి లక్ష్మణరావు, వీరమణి, కావ్యశ్రీ, భవ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దాసరి లక్ష్మణరావు, వీరమణి, కావ్యశ్రీ, భవ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించే హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బావజీపేట సభ్యులు శ్రీ బలిజా వెంకటరమణ, చెల్లయ్యమ్మ, శ్రీను, అనురాధ, సత్య, నాగేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, గొంతెన బాపనమ్మ, వీరబ్బాయి, లక్ష్మి, రఘురాం, సాయి, వరలక్ష్మి, పూర్ణ, కావ్య మరియు వారి కుటుంబ సభ్యులు, సలాది లక్ష్మణరావు, పార్వతి, పెద్ద, హేమలత, మాన్విత, దోబశ్రీగణ, జోగారావు, లక్ష్మి, మణికంఠ, సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, గున్నాబత్తుల అబ్బులు, సింగారమ్మ, శ్రేణు, శివరామకృష్ణ, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సలాది వెంకట్రావు, వెంకటలక్ష్మి, శ్రీను, దివ్య, షణ్విక మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బలిజా వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొంతెన బాపనమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సలాది లక్ష్మణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుండాబత్తుల అబ్బుల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సలాది వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం కోరుకొండ గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు మొదటి కుటుంబం శ్రీ నీరుకొండ వర్ధన్ విజయ్ భాస్కర్, శ్రీమతి హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నీరుకొండ వర్ధన్ విజయ్ భాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్న రెండవ కుటుంబం శ్రీ దూలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దూలం హరిబాబు, ఉదయ తులసి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పసుపులేటి గంగాధర్రావు, నాగమణి, సుబ్రహ్మణ్యం, ఉమామేశ్వరరావు, ఉమాదుర్గ, వెంకట సాయి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పసుపులేటి గంగాధర్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీరంగపట్నం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కనుబుద్ధి గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కనుబుద్ధి గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటింపబడ్డాయి. అనంతరం గోకవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రంది విష్ణుమూర్తి గారికి, శ్రీమతి వీర్రాఘవ, జ్యోతి, తమ్మయ్య, సంధ్య, కిరీటి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ చింతల శివ, శ్రీమతి అర్జున్ కుమారి, వెంకటేశ్వరరావు, దుర్గా, దివ్య దుర్గా, విజయలక్ష్మి, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం బొడ్డు అర్జున్, మణి, ప్రసాద్, శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగో కుటుంబం ఆదిరెడ్డి శ్రీనివాసు, శ్రీమతి దేవి, ఉమా జస్వంత్, ఉమా నవీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ రంది విష్ణుమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చింతల శివ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొడ్డు అర్జున్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం కలవచర్ల గ్రామంలో స్వామివారిని
సాల్వాలతో సత్కరించుకునే హార్ట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 11 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ తమ్మన జయలక్ష్మి, వెంకటేష్, హైమలక్ష్మి, సౌజన్య, సత్యశివకృష్ణ, దుర్గాదేవి, శ్రీగంగా జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం గండిమేన్ అప్పారావు, గంగాభవాని, రామ్కుమార్, వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం గండిమేన్ రాంబాబు, ఇంద్రభవాని, భీమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. జనపరెడ్డి రాంబాబు, చెల్లయ్యమ్మ, సోమేశ్వరి, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా కోనే జయలక్ష్మి, వీర్రాజు, శ్రీను, నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ చవ్వ నరసింహమూర్తి, లక్ష్మి, విక్రమ్, వాణి, భరత్ కుటుంబ పరిస్థితి చక్కబడాలని మరియు వారి కుటుంబ సభ్యులు. చలంచర్ల శ్రీరామ్మూర్తి, భవానీ, ఉమాకీర్తి, చరణ్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. చలంచర్ల రామారావు, కుమారి, మహేష్కి వివాహం జరగాలని. తర్వాత 10వ కుటుంబం దాకారపు సూర్యారావు, శ్రీను, రామలక్ష్మి, విష్ణు, సూర్యచక్రలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. సంగీత చక్రరావు, సూర్యకాంతం, వెంకటేశ్వరరావు, తులసి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 11 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమాల్లో పాల్గొనగా స్వామి శ్రీ తమ్మన జయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గండిమేన్ అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గండిమేన్ రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జనపరెడ్డి రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోనే జయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జనపరెడ్డి లక్ష్మణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చవ్వ నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చలంచర్ల శ్రీరామ్మూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చలంచర్ల రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాకారపు సూర్యారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సంగీత చక్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. జేతిమ్మాపురం గ్రామం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబాలు. మొదటి కుటుంబం శ్రీ కురుకూరి వీర్రాజు, శ్రీమతి సూర్యకాంతం, కుమారుడు రామకృష్ణ, కోడలు వీర వెంకటలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంతం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేసిన ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం శ్రీ కురుకూరి కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనవలు పావనలక్ష్మి, రోహిత, విమావీర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ కురుకూరి కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనవలు పావనలక్ష్మి, రోహిత్, ఉమావీర మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం మూడవ కుటుంబం శ్రీ కురుకూరి వీరభద్రరావు, శ్రీమతి పద్మ, కుమారుడు శ్రీప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ కురుకూరి వీరభద్రరావు, శ్రీమతి పద్మ దంపతులు, కుమారుడు శ్రీప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం నాలుగవ కుటుంబం ఒరిస్సా రాష్ట్రం నుండి బరగడ అనేటువంటి గ్రామం నుండి శ్రీ ఎండ్రు సాయిరాం, భవానీ, పిల్లలు హరీషు, మోహన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. ఒరిస్సా రాష్ట్రం నుండి బరగడ గ్రామం నుండి ఎండ్రు సాయిరాం, భవానీ, పిల్లలు హరీషు, మోహన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఐదవ గ్రామం చండ్రేడు అనేటువంటి గ్రామం నుండి శ్రీ జాస్తి సూర్యారావు గారు, వీర్రాఘవ, అల్లుడు బోధయ్య, కుమార్తె సత్యవేణి, మనవరాలు ఉమాలహరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ జాస్తి సూర్యారావు, వీర్రాఘవ, అల్లుడు బోధయ్య, కుమార్తె సత్యవేణి, మనవరాలు ఉమాలహరి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కురుకూరి వీరభద్రరావు, మంగాదేవి, కుమార్తెలు, అల్లుళ్ళు మరియు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం భాషా వెంకట్రావు, వాణి, కుమార్తెలు, అల్లుళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ కురుకూరి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ భాషా వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. కాట్రాలపల్లి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ నిచ్చెనగుంట భద్రరావు, నోకరత్నం, కుమార్తెలు, అల్లుళ్ళు ప్రగటరెడ్డి చక్రధర్, ఆదిలక్ష్మి, ఇళ్ళ రామకృష్ణ, వెంకటలక్ష్మి, మనవలు ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ నిచ్చెనగుంట భద్రరావు, నోకరత్నం, కుమార్తెలు, అల్లుళ్ళు ప్రగటరెడ్డి చక్రధర్, ఆదిలక్ష్మి, ఇళ్ళ రామకృష్ణ,
వెంకటలక్ష్మి మనవలు ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమాక్షయ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపి శాస్త్రస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం నల్ల గంగరాజు, పేరంటాలు, కుమారుడు కృష్ణ, కోడలు విష్ణు చక్ర విజయ, మనవుడు ఉమా చంద్రశేఖర వీర గంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నల్ల గంగరాజు, పేరంటాలు, కుమారుడు కృష్ణ, కోడలు విష్ణు చక్ర విజయ, మనవుడు ఉమా చంద్రశేఖర్ వీర గంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం మూడవ కుటుంబం శ్రీ పప్పు తాతబ్బాయి వెంకటలక్ష్మి, భావన్ ఋషి, వినీత, కుమార్, ఉమా, వినయ్, సూర్య, పాప మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. పప్పు తాతబ్బాయి వెంకటలక్ష్మి, భావన్ ఋషి, వినీత, కుమార్, ఉమా, వినయ్, సూర్య, పాప మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 6 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ సప్ప వెంకటరమణ, వేణు, వీరబాబు, రామలక్ష్మి, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం పోసిన గంగాధర్, గణలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం కర్రి సుబ్బారావు, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం కర్రి యేసుబాబు, వెంకటలక్ష్మి, వీరమణికంఠ, స్వామి సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం నార్ల సాంబశివరావు, కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆరవ కుటుంబం ఏండ్రు శ్రీను, పద్మావతి, కుమార్తె మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 6 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ సప్ప వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, పోసిన గంగాధర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, కర్రి సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, కర్రి యేసుబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, నార్ల సాంబశివరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఏండ్రు శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప శాస్త్రస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు మాదిరెడ్డి సాంబమూర్తి, రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, సారిపల్లి అప్పారావు, నౌకాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, బళ్ళ వినాయకుడు, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పోకల ఉమా సురేష్, వీరగణలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పబ్బన నాగేశ్వరరావు, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, జ్యోతుల శివ, పావని మరియు వారి కుటుంబ సభ్యులు, సూర్యశెట్టి అర్జునరావు, మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, నల్లమెల్లి సత్యనారాయణ, వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, పోతుల వీరభద్రరావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన చిట్టుబాబు, వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, గుర్రం రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, పురంశెట్టి సత్యనారాయణ, గంగా భవాని మరియు వారి కుటుంబ సభ్యులు, అల్లం సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, బొడ్డు కృష్ణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, కొత్తగూడెం గ్రామం రెడ్ల అబ్బాయి, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, జీలకర్ర ఆనందం, మణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాట్రాలపల్లి, కొత్తగూడెం గ్రామం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రకటించడం జరిగింది. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ నిచ్చెనగుంట భద్రరావు, నౌకరత్నం, కుమార్తెలు, అల్లుళ్ళు, ప్రకటరెడ్డి చక్రధర్, ఆదిలక్ష్మి, ఇళ్ల రామకృష్ణ, వెంకటలక్ష్మి, మనవలు ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం నల్లా గంగరాజు, పేరంటాలు, కుమారుడు కృష్ణ, కోడలు విష్ణు చక్ర విజయ, మనవుడు ఉమా చంద్రశేఖర వీర గంగరాజు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. మూడవ కుటుంబం పప్పు తాతబ్బాయి, వెంకటలక్ష్మి, భావన్ ఋషి, వినీత, కుమార్, ఉమా, వినయ్, సూర్య, పాప మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సప్ప వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, పోసిన గంగాధర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, కర్రి సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, కర్రి యేసుబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, నార్ల సాంబశివరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఏండ్రు శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాట్రాలపల్లి, కొత్తగూడెం గ్రామం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఎర్రంపాలెం గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి సానిపిని లక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, సానిపిని వెంకటరావు గారు, మంగాదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల దుర్గారావు గారు, వరలక్ష్మి గారు, ఉమా గారు మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల గొల్లబ్బాయి గారు, రాణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లూరు రామరాజు, రజని, సాయిరాం మరియు వారి కుటుంబ సభ్యులు, పుట్టా వీర వెంకటలక్ష్మి, శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల కృష్ణవేణి, బేబీ సత్యవతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల ధర్మారావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, చుండ్రు వెంకటరావు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఒప్పలపాటి తులసమ్మ,
సానిపిని వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 10 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీమతి సానిపిని లక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, సానిపిని వెంకటరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల దుర్గారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల గొల్లబ్బాయి గారికి వారి కుటుంబ సభ్యులకి, వల్లూరు రామరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, పుట్టా వీర వెంకటలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల కృష్ణవేణి గారికి వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల ధర్మారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, చుండ్రు వెంకటరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఒప్పలపాడు తులసమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ముత్యాల సత్యవేణి, కంటిపూడి వీర వెంకటలక్ష్మి, ముత్యాల వరాలు, బిక్కిన పార్వతి ఈ 4 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వీరికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లేపల్లి నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రేణు, జయ, ఉమాశంకర్, భవ్యశ్రీ, వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమా, నవ్యత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, ఉమా, జయశంకర్, భవ్యశ్రీ, వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమా, నవిత మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ సోదా సత్యనారాయణ, పైడికుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు ధర్మ, దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోదా సత్యనారాయణ, పైడికుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం మూడవ కుటుంబం శ్రీ సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వల్లభశెట్టి వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవ్యత మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ వల్లభశెట్టి వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకున్న 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం వల్లభశెట్టి చక్రరావు, బంగారం, శశి, గౌరీదేవి, ప్రీతిశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం బొర్రా పెదకాపు, వరలక్ష్మి, వీరేంద్ర, రమ్య, స్రవంతి, పూర్ణ, ఆదిశంకర్, జయదేవ్, సత్యషణ్ముఖ్ మరియు వారి కుటుంబ సభ్యులు. 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వల్లభశెట్టి చక్రరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, బొర్రా పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దార్లంక మాణిక్యం, కనక సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పడాల పేరంటాలు మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది మల్లేపల్లి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా మల్లేపల్లి నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, ఉమా, జయశంకర్, భవ్యశ్రీ, వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం శ్రీ సోదా సత్యనారాయణ, పైడికుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం మూడవ కుటుంబం శ్రీ సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వల్లభశెట్టి వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ వల్లభశెట్టి చక్రరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, బొర్రా పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది మల్లేపల్లి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామవరం నుండి స్వామిని గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ మన్యం వీర వెంకటరమణ, రామలక్ష్మి,
కుమారుడు వీరనద్వార, కోడలు అరుణ, మనవలు శ్రావ్య, బాలకిరణ్, శ్రీపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం గాది శ్రీను, సుభద్ర, పిల్లలు ఉమామేశ్వరి, విజయచందు, వసంత, అలేఖ్య, లాస్యప్రియ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం మూడవ కుటుంబం కర్ణం, అర్జునుడు, సూర్యావతి, కుమారుడు సీతారామయ్య, కోడలు వీరగని లక్ష్మి, మనవుడు బాలగంగా వివేక్, అర్జున్, కుమార్తె వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం నాలుగవ కుటుంబం పెదిరెడ్డి సత్యబాబు, వీరప్రభావతి, అల్లుడు సీతారామయ్య, కుమార్తె వీరగణలక్ష్మి, చిన్న కుమార్తె ఉమామేశ్వరి, మనవుడు బాలగంగా వివేక్, అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకున్న అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 10 కుటుంబాల్లో మొదటి కుటుంబం కర్ణం సూర్యప్రకాష్, వీరమణి, గంగా శివశంకర్, వరప్రసాద్, ఉమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం సగ్గుర్తి చల్లారత్నం, కుమారుడు హరిబాబు, వెంకటతాతబ్బాయి, సంధ్య, పూజిత, ఉమా శ్రీరామ్, ఉమా లక్ష్మణ్, సూరయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మూడు కుటుంబం చేమల సత్యబాబు, సత్యవతి, వీరబాబు, సత్యవేణి, సత్యమూర్తి, శ్యామ్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం అడప గంగారావు, లక్ష్మి, వీరబాబు, భరత్, చిలకమ్మ, ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం నాచర్ల సోమేష్, రామలక్ష్మి, యశ్వంత్, జోష్న, మంగశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆరవ కుటుంబం గాది సూర్బాబు, వీరమ్మ, ఉషారాణి, నాగేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు. ఏడవ కుటుంబం నక్క వెంకన్న, ఉమా, వీర వెంకన్న, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. ఎనిమిదవ కుటుంబం చేదులూరి చిన్నారావు, కనకలక్ష్మి, కుమారులు మణికంఠ, బుల్లిప్రసాద్, రాంపండు, కోడళ్ళు గంగాభవాని, అలేఖ్య, మనవలు హరీష్, ధనుష్, మోక్షిత్, మనవరాలు పూర్ణ సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. తొమ్మిదవ కుటుంబం దూండ్రు వీర్రాఘవ, విజయదుర్గ, తేజ, స్మిత, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. 10వ కుటుంబం చనుబోయిన కృష్ణ, సింహాచలం, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 10 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ కరణం సూర్యప్రకాష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, సగ్గుర్తి చల్లరత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, చేమల సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, అడప గంగారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, నాచర్ల సోమేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, గాది సూర్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, నక్క వెంకన్న గారికి వారి కుటుంబ సభ్యులకి, చేదులూరి చెన్నారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, దూండ్రు వీర్రాఘవ గారికి వారి కుటుంబ సభ్యులకి, చనుబోయిన కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించిన అనంతరం స్వామివారి నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి, పిల్లలు దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న శ్రీ మల్లిరెడ్డి వీర్రాఘవలు, అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం మండపాక అప్పారావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మల్లిరెడ్డి వీర్రాఘవల్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మండపాక అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిరెడ్డి వాణి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సోమవారం నుండి వారి గృహాలకు ఆహ్వానించుకునేటువంటి మొదటి కుటుంబం శ్రీ మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి దంపతులు, పిల్లలు దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం హారతి కార్యక్రమంలో సాల్వలతో సత్కరించిన స్వామిని సాల్వలతో
సత్కరించిన మల్లిరెడ్డి వీర్రాఘవులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మండపాక అప్పారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిరెడ్డి వాణి గారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాంట్రకోట నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మల్లిరెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి, వీరశివ, అనంత ఉమేషు, సూర్యచక్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అదేవిధంగా రెండవ కుటుంబం పోసిన జగ్గరాజు, చిట్టమ్మ, పిల్లలు స్వామి, అనిత, లలిత, అల్లుళ్ళు తాతబ్బాయి, ప్రసాదు, మనవలు మోక్షిత, ధనుష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అదేవిధంగా మూడో కుటుంబం గవరసాని సత్యనారాయణ, నాగమణి, స్వామ, వీర, సాయి కుమారు, విఘ్నేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. నాలుగో కుటుంబం గవరసాని యేసుబాబు, పోసిరత్నం, కుమార్తె సంధ్య, అల్లుడు వెంకన్నబాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం కొప్పుల సత్యనారాయణ, సూర్యకుమారి, పిల్లలు సురేష్, నాగదేవి, అల్లుడు వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. ఈ విధంగా కాంట్రకోట గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకునేటువంటి శ్రీ మల్లిరెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి, వీరశివ, అనంత ఉమేష్, సూర్యచక్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అదేవిధంగా రెండవ గృహం స్వామిని వారి గృహానికి అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్న రెండవ కుటుంబం పోసిన జగ్గరాజు, చిట్టమ్మ, పిల్లల స్వామి, అనిత, లలిత, అల్లుళ్ళు తాతబ్బాయి, ప్రసాదు, మనవలు మోక్షిత, ధనుష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. మూడవ కుటుంబం గవరసాన సత్యనారాయణ, నాగమణి, సోమ, వీర, సాయి కుమారు, విఘ్నేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అదేవిధంగా నాలుగవ కుటుంబం గవరసాని యేసుబాబు, పోసిరత్నం, కుమార్తె సంధ్య, అల్లుడు వెంకన్నబాబు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. ఐదవ కుటుంబం కొప్పుల సత్యనారాయణ, సూర్యకుమారి, పిల్లలు సురేష్, నాగదేవి, అల్లుడు వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం కుమారపురం గ్రామం నుండి బండి వెంకటేశ్వరరావు, లక్ష్మీ, కుమారుడు వినయ్కు ఉద్యోగం వచ్చిన సందర్భంగా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. ఈ విధంగా కాంట్రకోట నుండి అభౌతికంగా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి ఆరో కుటుంబం కుమారపురం గ్రామం నుండి బండి వెంకటేశ్వరరావు, లక్ష్మి, కుమారుడు వినయ్కు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బండి వెంకటేశ్వరరావు, లక్ష్మి, కుమారుడు వినయ్కి ఉద్యోగం వచ్చిన సందర్భంగా స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి మొదటి కుటుంబం పోసిన వెంకటరమణ, సౌజన్య, పూర్ణశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం కొప్పుల కుశలన్న, లలిత మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం బొమ్మిరెడ్డి సూర్యారావు, సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం జాలి, అశోక్, సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం కర్రి గణేష్, నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆరవ కుటుంబం గవరసాన కన్నబాబు, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి ఆరు కుటుంబాల్లో పోసిన వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల కుశలన్న గారికి వారి కుటుంబ సభ్యులకి, బొమ్మిరెడ్డి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, జాలి అశోక్ గారికి వారి కుటుంబ సభ్యులకి, కర్రి గణేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, గవరసాన కన్నబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిరెడ్డి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మల్లిరెడ్డి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, ఈ రెండు కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా వీరికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును కాంట్రకోట గ్రామంలో
గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మల్రెడ్డి లక్ష్మణబాబు, వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులకి, పోసిన జగ్గరాజు గారికి, చిట్టమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గవర్సాన సత్యనారాయణ గారికి, నాగమణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, గవర్సాన యేసుబాబు, పోసిరత్నం గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల సత్యనారాయణ గారికి, సూర్యకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, బండి వెంకటేశ్వర వారికి, లక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, 6 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన పోసిన వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల కుశలన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, బొమ్మిరెడ్డి సూర్యారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, జాలి అశోక్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కర్రి గణేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గవర్సాన్ కన్బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పులిమేరు గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి దంపతులు, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి, సీతారాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీరనాగ, గంగాభవని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి దంపతులు, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి, సీతారాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీరనాగ, గంగాభవని మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల గుర్రరాజు, కమల మరియు వారి కుటుంబ సభ్యులు, దాడి అచ్చారావు, సూర్యభాస్కరమణి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా సాల్వలతో సత్కరించుకున్నటువంటి 4 కుటుంబాల్లో మొదటి కుటుంబం దాడి నాగేశ్వరరావు, వీర వెంకటలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, కరణం రామకృష్ణ గారు, శాంత గారు. 2వ కుటుంబం, 3వ కుటుంబం మాగాపు వెంకటరాజు, వీరప్రభావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, 4వ కుటుంబం గొల్లపల్లి రెడ్డి గారు, సచివతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామిని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తుమ్మల గుర్రరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడి అచ్చారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడి నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి, కరణం రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మాగాపు వెంకటరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గొల్లపల్లి రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్సాన అర్జమణి, వారి కుటుంబ సభ్యులు, అడప రాంబాబు, కృపావతి మరియు వారి కుటుంబ సభ్యులు, గంటా సత్యబాబు, సత్య అనసూయ మరియు వారి కుటుంబ సభ్యులు, తుమ్మల సూర్యప్రకాశరావు, రాజవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, తుమ్మల నారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, దాడి సూర్యనారాయణ, సత్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, తోట బ్రహ్మం, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని ఆభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి దంపతులు, కుమారులు ధనరాజు, నాగతిరుపతేశ్వరరావు, వెంకటజోగి, శ్రీరాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీరనాగ్, గంగాభవని మరి వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తుమ్మల గుర్రరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడి అచ్చారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్న శ్రీ దాడి నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కరణం రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మాగాపు వెంకటరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గొల్లపల్లి రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోరింట అనేటువంటి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు, సత్యబాబు, బుల్లమ్మాయి, జోషు, ధర్మరాజు, మంగతాయరు, లయ ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేషు, అస్మితా మాధురి, లయ, వర్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు, సత్యబాబు, బుల్లమ్మాయి, జోషు, ధర్మరాజు, మంగతాయరు, లయ ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేషు, అస్మితా మాధురి, లయ, వర్షిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ శాఖ రాంబాబు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి శాఖ రాంబాబు, లక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ శాఖ రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సామిదాల వెంకట్రావు, పద్మావతి, సత్యబాబు, బుల్లమ్మాయి, జోష్, ధర్మరాజు, మంగతాయరు, లయ, ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేషు, అస్మితా మాధురి, లయ, వర్ణిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా
వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ శాఖ రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం తూర్పు పాకల అనే గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి మొదటి కుటుంబం మాదిరెడ్డి రాంబాబు లక్ష్మీ దంపతులు, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడలు కళ్యాణి, కుమార్తెలు రామలక్ష్మి, చక్రవేణి, అల్లుళ్ళు వీరభద్రరావు, నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ మాదిరెడ్డి రాంబాబు లక్ష్మీ దంపతులు, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడలు కళ్యాణి, కుమార్తెలు రామలక్ష్మి, చక్రవేణి, అల్లుళ్ళు వీరభద్రరావు, నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప ప్రసరించడం జరిగింది. అనంతరం రామచంద్రాపురం గ్రామం నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకునేటువంటి శ్రీ గుంటముక్కల అమలావతి, కుమారుడు శ్రీను, కోడలు సత్యవేణి, మనవలు దాక్షాయిని, యమశ్రీ, గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. గుంటముక్కల అమలావతి, కుమారుడు శ్రీను, కోడలు సత్యవేణి, మనవలు దాక్షాయిని, యమశ్రీ, గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్ ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం తాటిపర్తి అనేటువంటి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకునేటువంటి పల్లా సుబ్బారావు, మంగతాయరు దంపతులు, పిల్లలు శివసత్య, నాగబాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు పల్లా సుబ్బారావు, మంగతాయరు, పిల్లల శివసత్య, నాగబాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన బాదిరెడ్డి వెంకట్రావు, పాపరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, పొరంశెట్టి వరలక్ష్మి కుమారులు అచ్చారావు, శివ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బాదిరెడ్డి వెంకట్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి, పొరంశెట్టి వరలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పల్లా సుబ్బారావు, మంగతాయరు దంపతులు, పిల్లలు శివసత్య, నాగబాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న బాదిరెడ్డి వెంకట్రావు మరియు వారి కుటుంబ సభ్యులు, పొరంశెట్టి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తాడిపత్రి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సీతారాంపురం గ్రామం నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకునేటువంటి సిట్టిపల్లి సుబ్బారావు, అంజరత్నం, కృష్ణార్జున, శివభగంగా భవాని, ఉమానాగదేవి, సాయి, శివదుర్గ, వీర సందీప్, శివనారాయణ, ఈశ్వరీదేవి, శ్రీరక్షిత, ఉమాంజలి, సాత్విక, వీర వెంకట నోకరాజు, సాయి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు సిట్టిపల్లి సుబ్బారావు, అంజరత్నం, కృష్ణార్జున, శివగంగా భవాని, ఉమానాగదేవి, సాయి, శివదుర్గ, వీర సందీప్, శివనారాయణ, ఈశ్వరదేవి, శ్రీ రక్షిత, ఉమాంజలి, సాత్విక, వీర వెంకట నోకరాజు, సాయి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపే ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం జగ్గంపేట గ్రామం నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఆకుల బాపిరాజు, వీరలక్ష్మి, ఈశ్వరుడు, సూర్యచంద్ర భార్గవి, బాపిరాజు, శ్రీ వీర సాత్విక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపే ఆశీస్వరూపంలో పొందారు శ్రీ ఆకుల బాపిరాజు, వీరలక్ష్మి దంపతులు, ఈశ్వరుడు, సూర్యచంద్ర భార్గవి, బాపిరాజు, వీర సాత్విక్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపే ఆశీస్వరూపంలో ప్రకటించారు. అనంతరం బూరుగుపూడి నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పాటంశెట్టి మణికంఠ, మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు పాటంశెట్టి మణికంఠ, మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పాటంశెట్టి గోవిందు, అనంతలక్ష్మి, మణికంఠ, మంగాదేవి, వసంత్ కుమార్, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు అంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా మరొక 2 కుటుంబాలు కూడా ఈ సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండవ కుటుంబం మొగలి కళ్ళ కామేశ్వరరావు, రామకృష్ణ, గూడుపు నాగేశ్వరరావు, మౌనిక, నిఖిలేశ్వర్, మనోహర్ మరియు వారి కుటుంబ సభ్యులు,
మూడవ కుటుంబం రామ్శెట్టి యేసుబాబు, సుబ్బలక్ష్మి, బ్రహ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పాటంశెట్టి గోవింద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మొగిలికాళ్ళ కామేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, రామ్శెట్టి యేసుబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపి శాస్త్రస్వరూపంలో ప్రకటించడం జరిగింది. మరి అనంతరం నరేంద్రపట్నం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుగ్గుళ్లపు దుర్గాప్రసాద్, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని వారిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ గుగ్గొళ్ళపు దుర్గాప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆ మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరికి స్వామి ఆశీస్సులు లభించుగాక. పిఠాపురం నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకునేటువంటి మొదటి కుటుంబం శ్రీ గొర్ల రమణమ్మ పిల్లలు ఉమాసుందరి, ఉమా ప్రణీత్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గొర్ల రమణమ్మ పిల్లలు ఉమాసుందరి, ఉమా ప్రణీత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం కురందాసు, మాణిక్యం, లేట్, కాంతం, ఉమేష్, ఉమాకాంతం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. మూడవ కుటుంబం పంచదారుల విజయలక్ష్మి కుమారుడు నాగశివకు వివాహం త్వరగా జరగాలని స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పంచదారుల విజయలక్ష్మి కుమారుడు నాగశివకు వివాహం త్వరగా జరగాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. తర్వాత సాల్వాతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న అయితే బుల్లమ్మాయి, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి అయితే బుల్లమ్మాయి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కరణం సూర్యకాంతం గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సిరివాడ గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి సిరివాడ గ్రామస్తులు వినుకొండ వీర్రాజు, పణికుమారి దంపతులు, ఉమామంగాదేవి, సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. సిరివాడ గ్రామస్తులు వినుకొండ వీర్రాజు, పణికుమారి దంపతులు, మంగాదేవి, సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం గండేపల్లి గ్రామం నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ గరికపాటి రమణ, వెంకటలక్ష్మి, వీరమ్మ, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్ కుమార్, కోడలు లక్ష్మి, లలిత, మనవరాలు కేశవీశ్రీ, ఉమా, హన్విత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం కాజులూరు నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట రామలక్ష్మీనారాయణ, సత్యవేణి, ఉమాలక్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట లక్ష్మీనారాయణ, సత్యవేణి, ఉమాలక్షిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యుల స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామిని మహోన్నతంగా సత్కరించడం జరిగింది. ఈ విధంగా శ్రీ కాజులూరు నుండి శ్రీ కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట లక్ష్మీనారాయణ, సత్యవేణి, ఉమాలక్షిత వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం సూరంపాలెం నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ అంకం వెంకటేశ్వర్లు, మంగతాయారు, మార్నీడి రాజా, పద్మ, రామసుబ్బారావు, అంజలి, ఉమా, సూర్య, సత్యరామాంజనేయులు, జాహ్నవి, రుద్షాన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ అంకం వెంకటేశ్వర్లు, మంగతాయారు, మార్నీడి రాజా, పద్మ, రామసుబ్బారావు, అంజలి, ఉమా, సూర్య, సత్యరామాంజనేయులు, జాహ్నవి, రుద్షాన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం తాళ్ళూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన ఒబిడిని సత్యవతి, కుమారుడు రాజబాబు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి ఒబిడిని సత్యవతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఒబిడిని అనంతలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, చల్లగళ్ళ విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, బొడ్డు వెంకటలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, ఒబిడిని రామలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, ఈ 4 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా
స్వామిని సాల్వతో సత్కరించుకున్న తుళ్ళూరు వాస్తవ్యులు ఓబిండి సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తాళ్ళూరు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం ఉల్లిమేశ్వరం గ్రామం నుండి స్వామి యొక్క సాల్వతో సత్కరించుకున్న హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బబ్బిరెడ్డి వెంకటరమణ, నాగలక్ష్మి, చైతన్య, ప్రగీత్, హృతిక్, తేజస్, గౌతమ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ బబ్బిరెడ్డి వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం గోరింట నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సామిదాల ధర్మరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించిన అనంతరం కాట్రాలపల్లి నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బంధం కాటం స్వామి, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బంధం కాటం స్వామి గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. ఈ విధంగా గోరింట నుండి సాల్వతో సత్కరించిన సామిదాల ధర్మరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, కాట్రాలపల్లి నుండి సాల్వతో సత్కరించిన బంధం కాటం స్వామి గారికి, రామలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించడం జరిగింది. కలవచర్ల గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ జనపరెడ్డి లక్ష్మణరావు, ప్రభావతి, సరస్వతి, దుర్గాప్రసాద్, లలిత, సాయి, వరుణ్ తేజ, సాయి దక్షిత మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ జనపరెడ్డి లక్ష్మణరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా తాటిపర్తి గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బాదిరెడ్డి సత్యవేణి, కొప్పిరెడ్డి వెంకటరత్నం, బొమ్మిరెడ్డి పాపారత్నం వీరంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామివారి ఆశీస్సులు ప్రసాదించారు. మరి ఈ విధంగా ఈ మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 20వ తేదీ మంగళవారం నాడు రాజ్పూట్ డివిజన్లో విజయవంతంగా నిర్వహించడానికి ప్రధాన కారకులు డివిజన్ కన్వీనర్ శ్రీ రేఖ సత్యనారాయణ గారు మరియు వారి టీం మెంబర్స్ శ్రీ చీకల సత్యనారాయణ గారు, రేఖ రామనోకరాజు గారు, గొంతిన శ్రీనివాస్ గారు, దాసరి పెదనాగేశ్వరరావు, కనుబుద్ది గణపతి గారు, సోదా శివశంకర్ గారు, ముత్యాల దుర్గారావు గారు, శ్రీమతి వరలక్ష్మి గారు, సోదా సత్యనారాయణ గారు, దార్లంక సూరిబాబు గారు, పాటంశెట్టి గోవింద్ గారు, మన్యు వీరన్న దొరగారు, అదేవిధంగా మల్లిరెడ్డి లక్ష్మణరావు గారు, తుమ్మల ధనరాజు గారు, ఇంకా ఇప్పుడు చదివినటువంటి అనేక గ్రామాల యొక్క గ్రామ వాలంటీర్లు, గ్రామ కార్యకర్తలు, అదేవిధంగా జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ
हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसिनटुलनिदिगो अरयु हुस्सेन शाह सद्गुरु नरसिनटुलनिदिगो अरयु मोहियुद्दीन बादशाह सद्गुरु नरसिनटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.